దేవుని పిల్లలకు ఈ లోకస్తులకు ఏమైనా తేడా అంటూ ఉన్నదా? ఇద్దరి మధ్య తేడా ఉంటే ఏ పరిధిలో ఏ స్థాయిలో ఉండాలి, ఎందుకు ఉండాలి, ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 18 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో అపొస్తలుడైన పౌలు ఒక తండ్రి తన పిల్లలకు వ్రాసినట్లు కొరింథీలోని క్రైస్తవ విశ్వాసులకు ఎన్నో విషయాలను తెలియజేస్తూ వచ్చినట్లుగా చూస్తాం. తండ్రి తన బిడ్డను ప్రేమిస్తున్నట్లుగా అతను వారిని ప్రేమించాడు. కానీ వాస్తవానికి కొరింథీలోని క్రైస్తవులు అతన్ని అదేవిధంగా ప్రేమించలేదు. తప్పుడు బోధను సందేశం తీసుకొచ్చిన వారిని స్వాగతించారు. కానీ సత్య సువార్తను ప్రకటించిన పౌలును వారు చేర్చుకోలేదు. అతడు వారి కోసం చేసిన వాటన్నిటిని బట్టి తన పట్ల ప్రేమను చూపమని అతడు వారిని కోరుతున్నాడు. అవిశ్వాసులతో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని ఎంతవరకు, ఏ స్థాయిలో ఉండాలో ఉండకూడదో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను ఇందులో తెలియజేసినట్లుగా గమనిస్తాం. విశ్వాసికి అవిశ్వాసి మధ్య తేడాను కొన్ని విషయాలతో పోలుస్తూ వివరించినట్లుగా చూస్తాం. ఇక అవేమిటో నేటి ఈ సందేశంలో తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు కొరింథు సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, ఓ కొరింథీయులారా, అరమరికలు లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్తున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సందర్భము? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకండి అని ప్రభువు చెప్తున్నాడు. నేను మిమ్ములను చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అని సర్వశక్తిగల ప్రభువు సెలవిస్తున్నాడు. శ్రోతలు వింటున్నారా? పౌలు కొరింథు సంఘస్థులను ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. కొరింథీ క్రైస్తవులు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీరికంటే పసిపిల్లలు నయం. పౌలు వారిని ప్రేమిస్తున్నాడు. వారిని గురించి తలంచుకుంటున్న కొద్దీ పౌలు హృదయం బద్దలైనట్లనిపిస్తుంది. పౌలు నోరు తెరిచి మనసు విప్పి మాట్లాడుతున్నాడు. హృదయ వైశాల్యం పౌలుకు ఎక్కువ. కొరింథీ సంఘస్థుల హృదయమే మరీ సంకుచితమైపోతోంది. పిల్లలారా, విశాల హృదయం మీకు కావాలనిపించటం లేదా? పౌలు తన ప్రేమ హృదయాన్ని వారి ఎదట కృమ్మరించుకుంటున్నాడు. తనను ప్రేమించే విశ్వాసుల హృదయాలను కదిలిస్తున్నాడు. వారిలో కొందరు దేవుణ్ణి ప్రేమించని వారున్నారు. దేవుని వాక్యాన్ని ఇష్టపడని వారు ఉన్నారు. విశ్వాసులను చిన్నచూపు చూచి బాధించేవారు కొందరున్నారు. సంఘ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు మామూలే. ఈ రోజు వరకు కూడా ఇలాంటి వేషధారులు సంఘాలలో ఉంటూనే ఉన్నారు. దేవుని కోసం, సత్యం కోసం నిలవాల్సి ఉంటే దానికి వెల చెల్లించాల్సి ఉంటుంది. కొరింథీ సంఘస్థుల ప్రవర్తన విషయంలో, అవిశ్వాసులతో వీరికున్న సంబంధాల విషయంలో
పౌలుకు ఎంతో ఆశాభంగం కలిగింది. అవిశ్వాసులతో జోడు కలవకూడదు. నీతికి అవినీతికి ఎలా జత? వీటిని ఎలా జతపరచగలం? వెలుగు చీకటి రెండూ సహవాసం సహజీవనం చేస్తాయా? కొరింథు సంఘస్థులు విగ్రహారాధనతో తెగదింపులు చేసుకోవాలి. శరీరానుసారమైన పాపాలను విడిచిపెట్టాలి. లోకంలోని లౌక్యానికి వీడుకోలు చెప్పాలి. లోకతత్వం నుండి ప్రత్యేకంగా ఉండాలి. ఇది నటన కాదు. లోక మర్యాదను దేవుని బిడ్డలు పాటించరు. పాత నిబంధన కాలంలో మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం కింద ఉన్నవారికందరికీ ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. అప్పుడు ఎక్కువ మంది వృత్తిరీత్యా వ్యవసాయదారులు. వారికి అర్థమయ్యేటట్లు మోషే ధర్మశాస్త్రం ఏమన్నది? ఎద్దును గాడిదను అరక కట్టవద్దు. ఆ రెండు ఒకే కాడి కిందికి రావు. వాటిని జతపరచకూడదు. ఆ రెండిటిలో సమాన ధర్మాలు లేనే లేవు. ఒకటి పవిత్ర జంతువు, రెండోది ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనది, నిషిద్ధమైనది. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు, కలవదు. వ్యాపారంలో కానీ, ఉమ్మడి వర్తకంలో, వ్యవహారంలో కానీ, వివాహంలో కానీ విశ్వాసికి అవిశ్వాసికి జోడు కలవదు. వివాహం విషయంలో ఈ సూత్రాన్ని తప్పక పాటించాలి. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లాడకూడదు. ఎద్దును గాడిదను జత కలిపే ప్రయత్నం చేయకూడదు. వీటితో పొలం దున్నాలనుకుంటే కుదరదు. దేవుని బిడ్డ, దయ్యపు బిడ్డ ఎలా సహజీవనం చేయగలరు? అలాంటి వారు ఒకరితో ఒకరు జీవితాన్ని ఎలా పంచుకోగలరు? వారికి సమాన గమ్యం ఉండదు. దేవుని వాక్కు ప్రత్యక్షాన్ని నమ్మిన వ్యక్తి అలా నమ్మని సంస్థలో పనిచేయగలడా? తనను తాను అట్టి సంస్థతో సంయుక్తపరచుకోగలడా? పౌలు పలుచోట్ల సమాజ మందిరాలలో బోధించాడు. అంతేకాని ఆయన సమాజ మందిరంలో రబ్బీ కాడు. విశ్వాసి మరో విశ్వాసి మాత్రమే అర్థవంతమైన సహవాసం చేయగలరు. కలిసి దీర్ఘకాలికంగా పనిచేయగలరు. విశ్వాసి అవిశ్వాసితో జోడు కలిసే సాహసం చెయ్యవద్దు అని పౌలు హితవు చెప్తున్నాడు. క్రీస్తుకు బెలియాలుకు సంబంధ సహవాసాలుండవు. ఇది సహవాసానికి సంబంధించిన మాట. అయితే అందరితో జగడమాడుతూ ఉండమని కాదు. దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధమేమిటి? దేవుని ఆలయమా? అదెక్కడ ఉంది? విశ్వాసి యొక్క శరీరమే దేవుని మందిరం. మనం పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నాము. నీలో దేవుడు నివాసమున్నప్పుడు నీవు విగ్రహాల జోలికి పోకూడదు. వాటి నుండి వేరై ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టకండి. మీరు నా కుమారులు కుమార్తెలు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేకతను ఎట్టి పరిస్థితిలోనైనా కాపాడుకోండి. విగ్రహారాధనతో గాని విగ్రహారాధికులతో గాని సంయుక్తం అవ్వకండి. లౌకిక తత్వానికి దూరంగా ఉండండి. లౌకిక మనస్తత్వాన్ని మానండి. లోకం పోకడలు సంఘాలలో విశ్వాసులలో పొడసూపడం విషాదకరం. అపవిత్రమైనది ఏదైనా దానిని ముట్టకూడదు. ఇహలోక మాలిన్యము మనకంటకుండా జాగ్రత్త వహించాలి. శ్రోతలు వింటున్నారా? యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణాన్ని విశ్వాసం ద్వారా ఇశ్రాయేలీయులు యెహోషువ నేతృత్వంలో ఎలా వశపరుచుకున్నారో జ్ఞాపకముందా? అయితే హాయిని గెలవలేకపోయారు. ఎందుకని? ఆకాను అనేవాడు అపవిత్రమైన దాన్ని ముట్టాడు. అందుకని హాయిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మేము ప్రత్యేకంగా ఉన్నాము అని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు, దాన్ని ముట్టకూడదు అనే నియమాలు చాలా వరకు పాటిస్తారు. అయితే వారి నాలుక పొడుగు. ఉబుసుపోకకు వారిని వీరిని గురించి అపనిందలు ప్రచారం చేస్తారు. వారి నాలుక అపవిత్రమైనదని వారు గ్రహించరు. లోక మర్యాదలు, అలంకారాలు, వినోదాలు, వ్యాసంగాలు వారికి కావాలి. తిండిబోతుతనం వారిని తినేస్తుంది. ఇన్ని చేస్తూ మాది ప్రత్యేకం, ప్రత్యేకించబడిన వారము అని అతిశయంగా చెప్పుకుంటారు. ఈ విషయాలను పసికట్టి
వాటిని వదిలించుకోవాలి. దేవుని విషయాలను గురించి సునాయాసంగా మాట్లాడగలరు. యేసు నా రక్షకుడు అని గోడల మీద, కార్ల మీద రాసి పెట్టుకుంటారు, మంచిదే. అయితే మనస్సులో, అంతరంగంలో ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి గదా. లేకపోతే ప్రత్యేకత అనే దానికి అర్థమే లేదు. ద్విమనస్కులైన క్రైస్తవులు అనేక మందిని క్రీస్తుకు దూరం చేసిన వారవుతున్నారు. దేవుని వాక్యాన్ని బోధించేవారు పరిశుద్ధ జీవితము, మనస్సాక్షి గలవారై ఉండాలి. యెహోవా సేవోపకరణములను మోసేవారలారా, మిమ్ములను మీరు పవిత్రపరచుకోండి. ప్రత్యేకత అనేది ప్రదర్శన కాదు, అది విశ్వాసుల సౌశీల్య లక్షణం. పరిశుద్ధాత్మ వారిలో పండించిన పంట అది. వారి మధ్య నుండి బయటికి రండి, పవిత్రులై ఉండండి అంటున్నాడు దేవుడు. అపవిత్రమైనది ముట్టి అపవిత్రులు కాకండి. నీవు దేవుని బిడ్డవు అన్నప్పుడు ఇంటా బయట దేవుని బిడ్డవై ప్రవర్తించు. యేసు తృప్తిపరుస్తాడు అన్నప్పుడు అట్టి తృప్తి నీ ముఖం మీద రాసినట్లు కనిపించాలి. పౌలు ఈ పాఠంలో ఇదే సందేశం మనకు బోధిస్తున్నాడు. నేను మిమ్ములను చేర్చుకుంటాను, నేను మీ తండ్రిని, మీరు నా కుమారులు కుమార్తెలు, నేను మిమ్ములను ఆప్యాయంగా చేర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. నీవు దేవుని బిడ్డవు గనుక నీ ద్వారా నీ దేవునికి మహిమ కలగాలి. సర్వశక్తుడైన దేవుని దీవెన నీ మీద నిలిచి ఉంటుంది. నీవు విశ్వాసివైతే దేవుడు నీ ప్రియ తండ్రి. నీవు వేషధారివైతే దేవుడు నీతో తండ్రిగా మాట్లాడలేడు గదా. దేవుడు నిన్ను కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా,
మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం ఊహించలేని. దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని. అందుకే దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. వారి మధ్య నుండి వచ్చి ప్రత్యేకంగా ఉండు అంటున్నాడు దేవుడు. లోకంలోని అపవిత్రమైన వాటిని ముట్టేవు జాగ్రత్త, ఇది దేవుని హెచ్చరిక. ప్రియ శ్రోతలు వింటున్నారా? అపొస్తలుడైన పౌలు దాపరికం లేకుండా తన మనస్సులో ఉన్నదంతా వారితో పంచుకుంటున్నాడు. ఏవైనా మనస్పర్ధలుంటే అవి మీ నుండి వచ్చినవే కాని నన్ను బట్టి కాదు. నేను మీ ఎడల చూపే ప్రేమ, అంతఃకరణకు మీ నుండి ప్రతిస్పందన రావాలని కోరుతున్నాను. మిమ్ములను చూస్తుంటే మీరు చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నట్లు నాకనిపిస్తోంది. బాల్య చాపల్యం ఆధ్యాత్మికంగా మంచిది కాదు. పిల్లలతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడవలసి వచ్చింది. మాకు మీ హృదయాలను తెరవండి, మనసిచ్చి మాట్లాడండి. మీ హృదయాలలో మాకు చోటివ్వండి. మేము ఎవరికీ ఎట్టి అన్యాయము చేసి ఉండలేదు. ఎవరినీ మా స్వార్థం కోసం మేము వాడుకోలేదు. నేను ఎవరికీ తీర్పు తీర్చాలని చూడడం లేదు, విమర్శించాలని నేను మాట్లాడడం లేదు. మీ యందు మాకు నమ్మకం ఉంది, నాకెంతో ఆదరణ ఉంది అంటూ పౌలు ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. పౌలు ప్రేమతో ఈ మాటలు రాస్తున్నాడు. అంతకు ముందు జరిగిందంతా మరిచిపోయాడు. అతని గుండె నిండా ప్రేమ మాత్రమే ఉన్నది. పౌలు హృదయంలో నిండి ఉన్న ప్రేమ ఇప్పుడు మాట్లాడుతోంది. పౌలు హృదయం తన ఆధ్యాత్మిక బిడ్డలైన కొరింథీ సంఘస్థుల వద్దకు పరిగెత్తిపోతోంది, ఎలుగెత్తి మాట్లాడుతోంది. పౌలు హృదయం ఎంత పెద్దదో చూడండి. సహవాసంలోని వెచ్చదనం వల్ల హృదయం వ్యాకోచిస్తుంది. హృదయం అంటే బైబిలు భాషలో అంతరింద్రియాలు అనే భావం ఇమిడి ఉంది. హృదయం అంటే అంతఃకరణ అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని శోధనలోకి నడిపించడం ఘోరమైన నీచమైన పాపం. అలాంటిది మీ పట్ల నేను ఎన్నడూ చేసి ఉండలేదు అని పౌలు కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు. దేవుడు శోధనకు కర్త కాడు, శోధన నుండి తప్పించేవాడు దేవుడు. అలాగే దైవ సేవకులు కూడా. పౌలు ఒక క్రైస్తవ నాయకుడుగా వారిని నీతి మార్గంలో నడిపించాడు. తనను వెంబడించే వారిపై పౌలు చూపిన ప్రభావం ఆధ్యాత్మిక విలువలతో కూడినది. అదే పౌలు అతిశయం, పౌలు ఆదరణ ఇదే. మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చి తన మీద పడినా పౌలు హృదయంలో నుంచి ఆనందం పెల్లుబికి వస్తోంది. దేవుని ప్రేమ అతణ్ణి నిలువెల్లా నింపింది. మానవ సంబంధాలలో యేసు మనస్సు కానరావాలి. సామెతలు 15వ అధ్యాయం 17వ వచనంలో సొలొమోను సూక్తి, పగవాని ఇంట విలువైన భోజనం తినే కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినడం మేలు. శ్రోతలు, ఇదే అధ్యాయంలో పౌలు అవిశ్వాసులకు విశ్వాసులకు మధ్య పొత్తు కుదరదు అన్నాడు. నీతికి దుర్నీతికి పరస్పర సహవాసం ఉండదు. చీకటిని వెలుగును కలపలేమో. క్రీస్తుకు దయ్యానికి పొంతన ఏమిటి? సత్యదేవుని ఆలయంలో అసత్య విగ్రహాలకు తావు ఉండదు కదా. మనం అనగా సజీవ దేవుని బిడ్డలం. మనమే దేవుని ఆలయం. దేవుడు మనల్ని క్రీస్తునందు చేర్చుకున్నాడు. మనమే ఆయనకు ఆలయమై ఉన్నాము. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అపవిత్రమైన వ్యాసంగాలు పెట్టుకోవద్దు, వాటిని వదిలివేసి రండి, మీ ప్రత్యేకతను కాపాడుకొనండి అంటూ పౌలు క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు.
సర్వశక్తుడు, సర్వాధికారి అయిన దేవుడు ప్రత్యేకత కొరకై మనకు పిలుపు ఇస్తున్నాడు. మనకు దేవుని వాగ్దానాలున్నాయి. వాటిపై మనం స్థిరంగా నిలవాలి. మనల్ని మనం శుద్ధిపరుచుకోవాలి. శరీరాత్మలకు ఎట్టి కల్మషము సోకకుండా శుచిని పాటిద్దాము. దేవుని భయమెరిగి దేవుని పరిశుద్ధతను మనలో సంపూర్ణము చేసుకుందాము అని పౌలు కొరింథీ సంఘమును ప్రోత్సహిస్తున్నాడు. ఎద్దును గాడిదను ఒకే కాడికి కట్టడం అవివేకం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. లేవియకాండం 19వ అధ్యాయం 19వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించాలి. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలవనీయకూడదు. కొన్ని శాల్తీలున్నాయి. అవి పరస్పర విరుద్ధ ధర్మాలు కలవి. వాటిని కలపటానికి వీలు కాదు. సవ్యమైన దాన్ని అపసవ్యమైన దానితో జత చేయడం ఎలాగా? విశ్వాసి పవిత్రత, అవిశ్వాసి అపవిత్రత, ఈ రెండిటినీ కలపటం వికృతం. పరిశుద్ధ దేవాలయానికి విగ్రహాలతో సంబంధమేమిటి అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. అతని మనస్సులో మనష్షే రాజు మెదిలి ఉంటాడు. మనష్షే చెక్కబడిన విగ్రహాన్ని దేవాలయంలోకి తెచ్చాడు. ఆ తరువాత యోషియా రాజు వచ్చి అట్టి విగ్రహాలను నాశనం చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో దేవునికి రోషము పుట్టించే విగ్రహ స్థానం ఉంది. దేవుని ఆలయంలోకి నిషిద్ధమైన విగ్రహాలను తెస్తే ఎలాంటి ఘోర పరిణామాలు వచ్చాయో గత చరిత్ర చెప్పకే చెబుతోంది. అందుకే పౌలు ఈ కలగాపులగాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాడు. అవిశ్వాసుల విశ్వాసహీనతను పంచుకొని హీనులైపోవద్దు అని పౌలీయమైన హెచ్చరిక. లోక ప్రవృత్తితో మైలపడవద్దు. వారి మధ్య నుండి బయటికి రండి అని దేవుడు ఎన్నిసార్లో వారిని హెచ్చరించాడు. వారితో ఆయన విసిగిపోయాడు. అబ్రహామా, వారి మధ్య నుండి బయటికి రా. లోతు, సొదొమ గొమొర్రాల నుండి వెలుపలికి రా. శ్రోతలు, దేవుని బిడ్డలైన మీరు లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు పిలిచినప్పుడు కొందరు కొన్నిటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. యేసు ప్రభువుకు నమ్మకంగా ఉండాలంటే కొన్ని రకాల పనులు మనం చెయ్యలేము. క్రైస్తవ మనస్సాక్షికి వ్యతిరేకమైన అభ్యంతరకరమైన వృత్తిని మానేయాలి. సాక్ష్యాన్ని, ప్రత్యేకతను కాపాడుకోవాలి. నీవు చేసే పని ఏదైనా క్రీస్తు నీలో ఉండి చేయిస్తూ నీతో కలిసి చేసే పని అయి ఉండాలి. సాంఘిక, సామాజిక ఆచారాలు క్రీస్తు ఆమోదము లేనివైతే పూర్తిగా విసర్జించాలి. క్రీస్తు చెప్పంది మనం చెప్పము, ఆయన చెయ్యనిది మనము చెయ్యము, అంతే. దేవుని కృపను అంగీకరించడానికి ఇదే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. రేపు అనుకుంటే ఆలస్యం కావచ్చు. అది నీకు ఆశాభంగ దినం కావచ్చు. మనం ప్రభువును నమ్ముకోగలిగామంటే మన కోసం ఎందరు ప్రార్థించారో, ఎందరు ప్రయాసపడ్డారో వారిని మరిచిపోగలమా? అలాగే కొరింథీ సంఘస్థులు పౌలు చేసిన త్యాగాలను మరిచిపోకూడదు. అందుకే పౌలు వారికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఈ దైవ సేవకులకు వారెంతో కృతజ్ఞులై ఉండాలి. సంఘ బిడ్డలు అందరూ ఏకభావంతో, ఏకాత్మతో కలిసిమెలిసి సహవసించాలి. లోకంతో రాజీ పడకూడదు. దేవుడు తన కాడిని అన్యులతో పంచుకోడు. అలాగే విశ్వాసులు విశ్వాసులతోనే తమ అనుభవాలు, ఆశీర్వాదాలు పంచుకోవాలి. ఈ అధ్యాయంలో అమూల్య సత్యాలు మనం నేర్చుకున్నాము. ఈ అధ్యాయంలో పౌలు సంఘాన్ని గురించిన కొన్ని అమూల్య వాక్కులు పలికాడు. సంఘమే దేవుని ఆలయం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా పౌలు ఇదే సంగతి చెప్పాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? దేవుని ఆత్మ, క్రీస్తు దేవుని సంఘంలో నివసిస్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. సంఘానికి యేసు ఆజ్ఞ, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క
పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిస్తూ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోకండి అని పౌలు కొరింథీ సంఘస్థులను హెచ్చరించాడు. కృప శక్తిభరితమైనది. కృప నామవాచకమే కాదు, అది క్రియ. కృప మనలో పనిచెయ్యాలి. కృపాశక్తి పాపశక్తిని పూర్తిగా జయిస్తుంది. ప్రియ శ్రోత, క్రీస్తునందు దేవుని కృపను సార్థకం చేసుకున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యత మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పౌలు కొరింథీ సంఘస్థులను ఏ విధంగా భావించి వారితో మీ హృదయములను విశాలపరుచుకొనుడి అని చెప్పాడు. పౌలు కొరింథీ సంఘస్థులను ఏ విధంగా భావించి వారితో మీ హృదయాలను విశాలపరుచుకొనుడి అని చెప్పాడు. 1. క్రీస్తు పొలములో జతపని వారిగా భావించాడు. 2. తన పిల్లలుగా భావించాడు. 3. యుద్ధమందు తోటి యోధులుగా భావించాడు. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 18 వచనాల ద్వారా కొన్ని విలువైన సత్యాలను ధ్యానిస్తూ వచ్చాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు క్రైస్తవ విశ్వాసులకు సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేశాడు. కొరింథీ సంఘస్థుల మాదిరిగానే నేటి సంఘాల్లో కూడా అనేక మంది ఉంటున్నారు. దేవుని కోసం, సత్యం కోసం నిలబడడానికి బదులుగా వేషధారుల వలె ఉంటూ అవిశ్వాసులతో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. ఎవరైనా కొంతమంది ఒక అసత్యమైన దానిని గణపరచడానికి, భోజనానికి ఆహ్వానించినప్పుడు విశ్వాసులుగా మనము ఎంతో జాగ్రత్త వహించాలి. అవిశ్వాసులతో కలిసి అన్య ఆరాధనలో వారితో చేరకూడదని పౌలు హెచ్చరిస్తున్నాడు. దేవుని వాగ్దానాలను బట్టి విశ్వాసులు తమ్మును తాము ప్రత్యేకపరచుకోవాలి, పవిత్రులుగా ఉంచుకోవాలి. వారు దేవుణ్ణి గౌరవించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. వివాహానికి సంబంధించి కూడా ఇందులోని వచనాలు ముఖ్యమైనవిగా మనము గ్రహించాలి. క్రైస్తవులు అవిశ్వాసులను వివాహం చేసుకోకూడదు. అయితే ఎవరైనా అవిశ్వాసితో ఇంతకుముందే వివాహం చేసుకున్నట్లయితే వారు విడిపోకూడదు. ప్రతిగా అవిశ్వాసి దేవుని సందేశాన్ని అర్థం చేసుకోవడానికి రక్షించబడిన వ్యక్తి తన భాగస్వామికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. నీతికి, దుర్నీతికి ఎటువంటి సాంగత్యం ఉండకూడదో, వెలుగునకు చీకటికి ఎటువంటి పొత్తు లేనట్లే క్రీస్తునకు ఈ లోక సంబంధమైన అపవాదికి ఎటువంటి సంబంధం లేనట్లే సృష్టికర్త అయిన దేవునికి మానవుని చేత సృష్టింపబడిన వాటికి ఎటువంటి పొందిక లేనట్లే విశ్వాసికి, అవిశ్వాసికి జోడు ఉండకూడదని మనము గ్రహించాలి. విశ్వాసి ఈ లోకంలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దైవాశీస్సులు.